ఈ పెళ్లికెళ్ళాక దాదాపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినంత పని అయింది భయ్య. వెల్కమ్ గర్ల్స్ నవ్వుతూ పలకరింతే మా వాడికి బాగా పరిచయం ఏమో అనుకున్నాను. ఇంతకీ ట్విస్ట్ ఏంటో చెప్తే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎల్లగానే స్నాక్ కౌంటర్ కనపడి చాక్లెట్ కేక్, 2 ప్లేట్లు పానీపూరి, 3 ప్లేట్లు బఠానీ చాట్ వేస్తాను. ఇంక సైడ్ డిష్ కింద పడి ఉంటదని మన భీమవరం ఫేమస్ బజ్జీలు ఉంటాయి, అవి కూడా వేస్తాను. అలా ఓ మూల నుంచి వెళ్తుంటే మంచూరియా కనపడిందని అది కూడా ఓ ప్లేట్ తినేహాను. పక్కనే పానీపూరిలో నెయ్యి వేస్తున్నారని తెలిసి మళ్ళీ ఇంకో 2 ప్లేట్లు వేస్తాను. తర్వాత వెజ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కనపడి సరే అని చెప్పి ఒక ప్లేట్ వేస్తాను. ఇన్ని వేసాక పొట్టలోకి మాక్టైల్ వేయకపోతే పొట్టనన్ను వేసుకుంటుందన్న భయంతో అవి కూడా 2 వేస్తాను. జరిగించుకునే లోపు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రీ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాను. నిజంగా బాహుబలి రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు భయ్య. ఎంట్రీ మాత్రం చాలా బాగా చేశారు. తర్వాత లైవ్ డిఫెన్స్ లైట్ గా కొడదామని చెప్పి పెసరట్టు, పొట్టెక్క, పుల్కా, పెరుగావడ, దోశ అంటూ అన్ని ఓ ప్లేట్ లో పెట్టించుకుని తినేహానండి. స్వీట్లో 10 రకాలు పెట్టారని చెప్పి ఒక్కోటి 4-5 సార్లు ట్రై చేసి స్వీట్లు చాలా బాగున్నాయని కన్క్లూజన్ కి వచ్చాను. ఇక్కడ కౌంటర్స్ కూడా నేను చాలా ఆర్గనైజ్డ్ గా తిన్నట్టు చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టారండి. ఇక భోజనాల్లో స్వీట్ కార్న్ సమోసా, వెజ్ లాలీపాప్, చిట్టుముత్యాల బిర్యానీ, కాజు పన్నీర్ కర్రీ, పుదీనా రైస్, వెజ్ మటన్ కర్రీ, పప్పు, ఆవకాయ అంటూ చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంక నేసాక పొట్ల ఐస్ క్రీమ్ వేయకపోతే ఎలా చెప్పండి. అందుకే 1 ఐస్ క్రీమ్ 4 పాన్లు పొట్ల వేస్తాను. ఇంతకే మనం ఎవరి తాలూకురా అని చెప్పి మా ఓన్ అడిగితే ఏమో ఎవడో తెలిసి బోర్డు కనపడింది కదా లోపల తీసుకొచ్చారు అన్నాడు. పెళ్లిలో బాబాయ్ మా మాటలని తెలియని పెళ్లికి వచ్చినందుకు కేసేస్తారేమో అనుకున్నా. బాబాయ్ మాత్రం మంచిగా తినేసి వెళ్ళండి అమ్మా అన్నారు. ఫుడ్ ఇంత టేస్ట్ గా ఉంది, ఈవెంట్స్ ఎవర్రా అంటే సాయి ఈవెంట్స్ అని చెప్పి. మీకు ఈవెంట్ ఎక్కడ కావాలో అక్కడికి వచ్చి ఈవెంట్స్ చేస్తారంటండి. మీరు కూడా మీ ఇంట్లో ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసేయండి.